జిల్లా వాసులందరికీ కూడా నా నమస్కారాలు. ఎప్పట్లాగానే నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 21వ తారీఖున జస్ట్ కట్ చే నిజామాబాద్ జిల్లా పౌరులందరికీ కూడా నమస్కారం. ఎప్పట్లాగానే ఈసారి కూడా నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 21వ తేదీన జిల్లా కోర్టులలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులలో కూడా జరపబడుతుంది. ఎప్పుడు చెప్పినట్టుగానే సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో ఎవరైతే రాజీ పడాలని అనుకుంటున్నారో కక్షిదారులు, వారు ఆ రోజు జిల్లా కోర్టులకి వచ్చి వారి యొక్క కేసులను సెటిల్ చేసుకోవచ్చు. వాళ్ళకి కేసు సెటిల్మెంట్ అయినప్పుడు అవార్డు కూడా లోక్ అదాలతులు ఇస్తాయి. ఆ అవార్డు మీద ఎటువంటి అప్పీల్ కానీ ఎటువంటి ఫర్దర్గా దాని మీద వెళ్ళడానికి లేదు. అది ఫైనల్ వర్డిక్ట్గా నిలిచిపోతుంది కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. అదే మామూలు కేసులలో అయితే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది పై కోర్టులలో. కానీ లోక్ అదాలతుల్లో సెటిల్ అయినటువంటి కేసులలో అటువంటి అవకాశం ఏమీ లేదు. తర్వాత ఈ క్రిమినల్ కేసెస్ సంబంధించి ఏంటంటే కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ పడదగిన నేరాలలో మాత్రమే మేము రాజీ చేయడానికి అనుమతిస్తాము. రాజీ పడలేని నేరాలు కొన్ని ఉంటాయి, అందులో ఎటువంటి అవకాశం ఉండదు. సో ఏవైతే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నాయో అంటే 3 సంవత్సరాల లోపు పనిష్మెంట్ పడేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి కాంపౌండబుల్ కేసెస్గా ఉన్నాయి. అటువంటి తగాదాలలో కక్షిదారులు, కంప్లైనెంట్స్ కానివ్వండి, ముద్దాయిలు కానివ్వండి, అటువంటి కేసులలో ముందుకు వచ్చి మేము సెటిల్ చేసుకుంటాము అని అంటే, ఎందుకంటే ఒక కేసు ఒక సమస్య మీద ఒక కేసు ఫైల్ చేస్తారు, కానీ ఆ రోజున్న ఆవేశం ఫైల్ చేసేటటువంటి ఆ రోజున్న ఆవేశము ఒక నెల రోజులకి, 2 నెలలకి, 6 నెలల తర్వాత అటువంటి ఆవేశాలు ఉండకపోవచ్చు. ఒకే ఊళ్ళో తిరుగుతూ ముఖాలు చూసుకుంటారు కాబట్టి ఇద్దరు యొక్క ఆవేశాలు తగ్గిపోయి ఒక నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత అయ్యో అనవసరంగా కేసు పెట్టాము, దీన్ని తీసేసుకుంటే బెటర్ అని ఇద్దరు ఒక నిర్ణయానికి రావచ్చు. కాబట్టి అటువంటి అవకాశాలు ఉన్న కేసులలో వారు ముందుకు వచ్చి కోర్టులను సంప్రదించినట్టయితే నేషనల్ లోక్ అదాలత్ రోజు అటువంటి కేసులన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. అలాగే సివిల్ కేసులలో చాలా రకాల కేసులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఆస్తికి సంబంధించిన కేసులు ఉంటాయి, తర్వాత మెయింటెనెన్స్ కేసులు ఉంటాయి, ఫ్యామిలీకి సంబంధించి కన్జ్యూమర్స్ కేసెస్ కూడా ఉంటాయి, తర్వాత బ్యాంక్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి, తర్వాత మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, కుటుంబ తగాదాలు, 498 కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు అంటే ఇంకా కోర్టుకు రాని కేసులు. అవి కూడా ఏమైనా ఉన్నట్లయితే మీరు కోర్టుకు వచ్చినట్లయితే ఇరువురి సమక్షంలో ఆ కేసును పరిశీలించి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అవార్డులలో ఒక లిటిగెంట్ గెలిచాడు, ఇంకొక అతను ఓడిపోయాడు అనేది కాకుండా ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ అవార్డ్స్ ద్వారా ఇద్దరు కూడా గెలిచినట్టే అవుతుంది. ఇటువంటి రాజీ మార్గం అనేది చాలా అద్భుతమైనటువంటి మార్గము. అంటే ఒక వ్యక్తి కేసు వేసిన పాపానికి, ఒక వ్యక్తి కేసు వేయించుకున్న పాపానికి సంవత్సరాల తరబడి కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకుండా వాళ్ళు త్వరగా దీని ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి విలువైన కాలం కూడా సేవ్ అవుతుంది, అలాగే వాళ్ళ మనీ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి షార్ట్ కట్ మెథడ్స్ వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళు చాలా లాభం పొందుతారని మేము వారికి చెప్తున్నాము. ముఖ్యంగా ఈ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లు కోర్టులలో ఇలాగా నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ చేసుకోవచ్చన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలందరికీ తెలియాలని, ప్రజలందరి దృష్టిలో ఉండాలని, ఒక విషయం తెలిస్తేనే దాని గురించి వారు ఉపయోగించుకోవడమా లేదా అనేది వారు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇది ప్రజలందరి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కానీ, పబ్లిసిటీ కానీ, పోస్టర్స్ కానీ, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, బస్ స్టాండ్ ఏరియాస్ కానీ ఇటువంటి పోస్టర్సు, ఈ ప్రకటనలు చేయించి వీటికి చాలా పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది, ప్రజలందరికీ తెలియాలి అని. ఈ సందర్భంగా మేము నెక్స్ట్ 21వ తారీఖు డిసెంబర్ జరిగే లోక్ అదాలత్లో మీ అందరికీ తెలుసు పోస్టర్ కూడా మేము రిలీజ్ చేశాము. ఏ తారీఖున ఎక్కడ మనము ఈ కేసును సెటిల్ చేసుకోవచ్చు అనే విషయము. తర్వాత ఈ సందర్భంగా
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ సంబంధించి అంటే ట్రాఫిక్ వైలేషన్స్ సంబంధించి ఎప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసెస్ అంటే రకరకాల కేసులు ఉంటాయి ట్రాఫిక్ వైలేషన్స్ కేసులు. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు కానీ కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి కేసులు కానీ ట్రిపుల్ రైడింగ్, ఒక బైక్ మీద ఇద్దరు మాత్రమే పర్మిట్ చేయబడతారు రైడ్ చేయడానికి, కానీ ఒక్కొక్కసారి ట్రిపుల్ రైడింగ్ ముగ్గురు ఎక్కుతారు, అది ఇన్సూరెన్స్ కూడా వైలేట్ చేసినట్టు అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏమన్నా ప్రమాదం జరిగితే ఎవరైతే ప్రమాద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితి. సో మనము ట్రాఫిక్ వైలేట్ చేయడమే కాకుండా ఏదన్నా నష్టపరిహారానికి కూడా మనం అనర్హులు అవుతాము. ఈ విషయం జనాలకు తెలియాలి. తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్, వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనేది మనకు తెలుసు, అందరూ అది పాటించాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే డివైడర్స్ దగ్గర రాంగ్ టర్న్ తీసుకొని పక్కనే కదా ఇల్లు, షాపు పక్కనే కదా, అదంతా మనం 1 కిలోమీటర్ ఎందుకు తిరిగి రావాలి, 2 అడుగులు వేస్తే ఇక్కడికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి రాంగ్ రూట్లోకి వచ్చి వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ 1 నిమిషంలో 2 నిమిషాల్లో జరిగేటటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. ఎంత దూరమైనా సరే వెళ్ళి రైట్ రూట్లోకి రావడం బెటర్, కానీ రాంగ్ రూట్లో ఎప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. అది కూడా ఒకటి ట్రాఫిక్ వైలేషన్ కింద వస్తుంది. ఇంకోటి నాన్ హెల్మెట్ వైలేషన్, హెల్మెట్ ధరించకుండా బైక్లు రైడ్ చేయరాదు అని అందరూ చెప్తూనే ఉన్నారు. ఈరోజు మేము చెప్తున్నాము, రేపు చెప్తూనే ఉంటారు, భవిష్యత్తులో కూడా చెప్తూనే ఉంటారు. కానీ అది ఎంతమంది జనాలు పాటిస్తున్నారు అనేది మనకి బయట చూస్తే అర్థమవుతుంది. సగానికి సగం మంది ఈ బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడైనా మీరు బైక్ నుంచి పడే ఛాన్స్ ఉండొచ్చు, ఎవరు కూడా ప్రమాదానికి అతీతులమని అనుకోవడానికి లేదు, ఎవరైనా ప్రమాదానికి గురి కావచ్చు. అటువంటి సందర్భాల్లో బైక్ రైడర్స్ మరీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళది హెడ్ అటు పక్కన డివైడర్కో ఇటు పక్కన ఫుట్పాత్కో కొట్టుకోనో లేకపోతే రోడ్డుకి హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి హెడ్ ఇంజ్యూరీ అయిందనంటే జీవితాంతం సఫర్ కావాల్సి ఉంటుంది. మనలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ కూడా పూర్తిగా జీరో స్థాయికి పడిపోయి మన జీవితమే ఇంకొకరి మీద భారంగా పడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకనంటే మనం పొద్దులేస్తే రోడ్డు మీద 100 సార్లు తిరుగుతూ ఉంటాం రోజుకి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఆధారపడి మన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి కుటుంబానికి మనమే ఆధారం. కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని రకాలుగా మనం రక్షణ తీసుకొనే వెళ్ళాలి. అటువంటి హెల్మెట్ ధరించకుండా వైలేట్ చేసిన కేసులు. తర్వాత రాంగ్ పార్కింగ్ ఏంటంటే కొన్ని చోట్ల సిటీలో కానీ టౌన్లో కానీ ట్రాఫిక్ పోలీసెస్ ఐడెంటిఫై చేస్తారు, దిస్ ఇస్ ద పార్కింగ్ ప్లేస్, ఇది పార్కింగ్ ప్లేస్. కానీ మనం ఏం చేస్తాము, రద్దీ ఉన్న ఏరియాలలో కూడా ఒక 5 నిమిషాలు బండి పెట్టి ఆ పక్క షాప్లోకి వెళ్ళి ఏదన్నా మనం పని చూసుకొని వచ్చేద్దాం, ఈ 5 నిమిషాల కోసం తీసుకెళ్ళి ఎక్కడో కిలోమీటర్ దూరంలో పార్కింగ్ చేయడం ఏంటి అని అనుకుంటాం. కానీ మీరు పార్క్ చేసిన ఒక్క బండి అంత రద్దీలో చాలా యాక్సిడెంట్కి దారి తీయచ్చు, ఆ ట్రాఫిక్ చాలా ఆగిపోవచ్చు కూడా. సో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏం చేయాలంటే ఆ నిర్ణయించబడిన ప్రదేశంలోనే పార్కింగ్ చేయాలి. పార్కింగ్ అనుమతి లేని ప్రదేశాల్లో రాంగ్ పార్కింగ్ చేసినట్లయితే అది కూడా ట్రాఫిక్ వైలేషన్ అవుతుంది. తర్వాత స్టంట్ డ్రైవింగ్ అనేది ఈ రోజుల్లో పిల్లలందరికీ, మరి కాలేజీ పిల్లలకి, యూత్కి అందరికీ తెలుసు. ఇది ఒక వ్యసనం అని అనుకోవాలి నా దృష్టిలో అయితే. స్టంట్ డ్రైవింగ్ చేయడము, స్నేక్ బైక్ డ్రైవింగ్ చేయడము, సైలెన్సర్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ఇది వాళ్ళు సాహసం అని అనుకుంటారు. ఈ సాహసాలన్నీ కూడా ఇట్లా బైకుల మీద చూపించే బదులు కెరీర్లోనో ఎడ్యుకేషన్లోనో చూపిస్తే వాళ్ళు చాలా పైకి ఎదుగుతారు. ఈ స్టంట్ డ్రైవింగ్లు అనేవి 90% ప్రమాదాలకు దారితీయచ్చు. ఇట్లాంటి స్టంట్ డ్రైవింగ్లు వాళ్ళు మరీ ఈ టౌన్లలో ప్రజలు తిరిగే ప్రదేశంలో చేయడము వాళ్ళకి ప్రమాదమే కాదు, ఎదుటి వాళ్ళకు రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళందరికీ ప్రమాదకారులుగా వీళ్ళు మారుతారు. కాబట్టి ఇటువంటి స్టంట్ డ్రైవింగ్లు అనేవి కూడా ట్రాఫిక్ వైలేషన్ కిందకు వస్తుంది. తర్వాత ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అంటే టౌన్లో మనం 20 km కంటే ఎక్కువ పోరాదు.
కానీ 20 kmకి ఎవరు పోతున్నారు? గంటకి 20 కిలోమీటర్ల చొప్పున మాత్రమే టౌన్లో వెళ్ళాలి. ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళడం లేదు. 60 కిలోమీటర్ల దూరంలో 60 స్పీడ్ తోటి పోతే ఏమనంటే సిటీలో అనేది జనసమర్థం ఉన్నటువంటి ఏరియాలు, పిల్లలు తిరుగుతారు, పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు అతివేగంగా పోవడం వల్ల ఏంటంటే సడన్గా నువ్వు బ్రేక్ చేయలేవు, సడన్గా నీకు ఏదైనా అడ్డు రావచ్చు, నువ్వెవరికైనా అడ్డుకోవచ్చు. సో ఏది కూడా జనసమర్థం ఉన్న ప్రాంతాలలో, టౌన్ లోకల్ ఏరియాలలో కూడా చాలా లో స్పీడ్ తోటి నిర్ణయించబడిన స్పీడ్తో మాత్రమే మనం వెళ్తే చాలా యాక్సిడెంట్లు మనము అవాయిడ్ చేయగలుగుతాము, ఎస్కేప్ చేయగలుగుతాము. సో ఓవర్ స్పీడ్ అనేది టౌన్లలో కానీ విలేజెస్లో కానీ ఉండదు. ఏదైనా కానీ అది విలేజ్ అవుట్స్కట్స్ నుంచి మాత్రం మనకి స్పీడ్ లిమిట్ పెరుగుతుంది. కానీ టౌన్లో కానీ విలేజెస్లో కానీ స్పీడ్ లిమిట్ తరుగుతుంది. కాబట్టి దాన్ని గుర్తించుకోవాలి. ఓవర్ స్పీడ్ ఎవరైనా నడిపినట్టయితే అది కూడా ట్రాఫిక్ వైలేషన్ కింద వస్తుంది. తర్వాత పొల్యూషన్ డ్రైవింగ్ అని అంటే మనం రకరకాలుగా ఈ బండికి ఒకసారి దాని లైఫ్ టైం దాటిపోవచ్చు, లేకపోతే దానికి సరైనటువంటి మనము సర్వీసింగ్ చేయకపోవచ్చు. అంటే ఆ ఇంజిన్ యొక్క లైఫ్ టైం దాటిపోతే అందులోంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. సర్వీసింగ్ సరిగా చేయించుకోకపోయినా వస్తుంది. మనం వాడేటటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా కానీ దాన్ని యొక్క మనం దాన్ని వేరే దాంతో మనం వాట్ ఈజ్ ఇట్ మిక్స్ చేసి, ఇప్పుడు పెట్రోల్ ఉందనుకోండి కిరోసిన్తో మిక్స్ చేస్తారు, డీజిల్ ఉంటే కిరోసిన్తో మిక్స్ చేస్తారు. అట్లా మిక్స్ చేసి వాళ్ళేదో తక్కువ అమౌంట్ తోటి మనం జర్నీ చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా చాలా పొల్యూషన్కి దారితీస్తాయి. ఇప్పటికే ఉన్న వాహనాలతోటి, ఉన్నటువంటి ఫ్యాక్టరీలతోటి, ఉన్నటువంటి ఇళ్లలో వాడే ఏసీలతోటి, మనం వాడేటటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ తోటి ఎంత పొల్యూషన్ ఉందో మీకు తెలుసు. కాబట్టి మనది ఎప్పుడు కూడా పొల్యూషన్ చెక్ అనేది చేయించుకోవాలి బండికి. ఎప్పటికప్పుడు ఇన్ టైంలో పొల్యూషన్ చెక్ చేయించుకొని ఆ సర్టిఫికెట్ మనతోటి క్యారీ చేసినట్లయితే ఎవరన్నా పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు అడుగుతారు పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా అని అంటే మనం చూపించగలగాలి. లేదు అని అంటే మాత్రము అది కూడా ట్రాఫిక్ వైలేషన్ కింద వస్తుంది. ఇంకోటి సిగ్నల్ జంపింగ్. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకి మార్క్స్ ఉంటాయి. ఎక్కడ ఆగాలి, సిగ్నల్ ఎక్కడ ఉంటుంది, రైట్ సిగ్నల్ పడ్డప్పుడు ఏంటి, ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు ఏంటి, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఏంటి, మనకు ఆ ఇండికేషన్స్ అన్నీ కూడా మనకు తెలుసు. తెలియకపోయినా కానీ బైకు ఎక్కే ముందు, వెహికల్ ఎక్కే ముందు ఖచ్చితంగా ట్రాఫిక్కు సంబంధించిన అన్ని నియమాలు నిబంధనలు తెలుసుకొని మాత్రమే వెహికల్ని ఉపయోగించాలి. నాకు తెలియదు అని అంటే అది ఎక్స్క్యూజ్ చేయబడదు. అది కూడా మనం ఏంటంటే ఆ బార్సు దాటి ముందుకు వచ్చేస్తాము సిగ్నల్ పడ్డప్పుడు. మీరు బార్స్కి అవతల మాత్రమే ఉండాలి. బార్స్ని కొంచెం టచ్ చేసినా కానీ అది వైలేషన్ కిందకు వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఆటోమేటిక్ కెమెరాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇటువంటివన్నీ ఫోటో తీస్తున్నారు, చలానాస్ కట్టించుకుంటున్నారు. సో దాదాపుగా 9 రకాలైన వైలేషన్స్, అంటే ఉన్నాయి మొత్తం 9 రకాలే కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఈ 9 రకాల వైలేషన్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్రాఫిక్ పోలీస్ వారు, ఆ డిపార్ట్మెంట్ వారు ఒక మంచి అవకాశాన్ని ఈ నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 21వ తేదీన జరుగుతున్నందువల్ల ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఏమనంటే మేమైతే చలానాసు ఒక్కొక్క వైలేషన్కి ఎంత ఉందో చట్ట ప్రకారం అంత మేము కట్టించుకుంటాము. మా దగ్గరకు వచ్చి కడితే మేము రిసిప్ట్ ఇస్తాము. అంతకుముందు మేము నోటీస్ ఇస్తాము. ఒక్కొక్క వెహికల్ మీద ఎన్ని చలానాస్ ఉన్నాయో మేము చూసి అందరికీ నోటీసులు ఇస్తాము. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి మీరు పే చేసినట్టయితే మీ వెహికల్ మీద ఎన్ని చలానాసు, ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో చూసి మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసుకొని మేము అమౌంట్ కట్టుకొని మీకు రిసిప్ట్ ఇస్తామని అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా ఈసారి వినూత్నంగా వారు ఏంటంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఎవరైతే వయలేటర్స్ ఉంటారో, ఈ ట్రాఫిక్ వయలేటర్స్, ఒక్కొక్క వెహికల్ మీద కనీసం ఒక 5, 6, 7, 8 చలానాస్ కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ కొత్త సంవత్సరం ఈ చలానాలు మనకి ఈ చలానాస్ వస్తాయి. ఎంత మనకి ఎక్కడ వయలేట్ చేసాము, ఎంత మనం కట్టాలి, సిగ్నల్ జంప్ చేసాము అనేది ఎప్పటికప్పుడు మనం ఆర్సీ హోల్డర్ ఎవరైతే ఉంటారో ఓనర్, వెహికల్ ఓనర్కి
ఆయన రిసిప్ట్కి వస్తూ ఉంటాయి. సో కొత్త సంవత్సరంలో వీటన్నిటిని కూడా మనము ఈ చలానాసు ఇవన్నీ పెండింగ్ కేసెస్ క్లోజ్ చేసి ఫ్రెష్గా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టడానికి, ఈ ట్రాఫిక్ వైలేషన్స్ అన్ని తెలుసుకోవడానికి, చలానాస్ కట్టి ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికని వారు ఒక అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 21 జరిగే లోక్ అదాలత్లో ఏవైతే 9 వైలేషన్స్ ఉన్నాయో ఈ 9 వైలేషన్స్లో మీరు వారి దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇస్తారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు కట్టినట్టయితే మీ వెహికల్ మీద ఉన్నటువంటి అన్ని ఈ చలానాలు ఏవైతే పడ్డాయో ఫైన్ అమౌంట్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. లేదు మేము కట్టలేము అని అనుకుంటే లోక్ అదాలత్కి రండి. ఇక్కడ అప్ టు 50% మేము లోక్ అదాలత్లో మీ ఫైన్ అమౌంట్ ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని మేము కన్సిడర్ చేసి ఒక రీజనబుల్ అమౌంట్ తోటి ఒక 500 సగానికి సగమన్నా మేము కట్టించుకొని ఆ రిసిప్ట్ మేము ఒక సగానికి సగం మేము ఫైన్ అమౌంట్ ఇస్తాము. దాంతో మీరు కట్టి రిసిప్ట్ వేసినట్టయితే మీ మీద కేసు క్లోజ్ చేయబడుతుంది. సో ఇది ఒక గొప్ప అవకాశం వాహనదారులందరికీ కూడా. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఈరోజు బాగానే ఉంది, రేపు మీ ఈ చలానాస్ మీ వెహికల్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ వస్తాయి అన్నది తెలియదు. మీ వెహికల్స్ వాళ్ళు అటాచ్ చేయొచ్చు, ఫోర్ఫీట్ చేయొచ్చు, ఆపేసి పక్కన పెట్టేయచ్చు, ఏ రకంగానైనా ఏ విధంగానైనా వెహికల్ ఓనర్ మీద వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వెహికల్స్ తోటి హ్యాపీగా ప్రశాంతంగా తిరగాలి అనుకుంటే మీ వెహికల్ మీద ఉన్నటువంటి చలనాలన్నీ క్లియర్ చేసుకుంటే రేపు మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవి పోను చలానాస్ ఎక్కువైనాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ వాళ్ళకు కూడా వెళ్తుంది. తర్వాత మీ వెహికల్ మీద కూడా ఎటువంటి చర్యలైనా తీసుకునేదానికి ట్రాఫిక్ వాళ్ళు కానీ ఆర్టీఏ వాళ్ళు కానీ వెనుకాడరు. ఆ తర్వాత మీ వెహికలే రోడ్డు మీద తిరిగేదానికి అవకాశం లేకుండా పోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి అవకాశం, చాలా మంచి అవకాశం ఇది. ఒక 50% అప్ టు 50% దాకా ఒక చలానా మీద మనకు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అని అంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు. అది నేషనల్ లోక్ అదాలత్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ అవకాశం ఉన్నప్పుడే ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళ వెహికల్స్ మీద ఉన్నటువంటి చలానాలన్నీ కూడా క్లియర్ చేసుకొని కొత్త సంవత్సరంలో హ్యాపీగా ట్రాఫిక్ వైలేషన్స్ ఏమీ నెక్స్ట్ జరగకుండా, ఇప్పుడు అమౌంట్స్ కడుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అమౌంట్స్ కట్టారు, ఎన్ని వైలేషన్స్ చేశారనేది వాళ్ళకి రియలైజ్ అవుతారు. కాబట్టి కొత్త సంవత్సరంలో వాళ్ళు చాలా హ్యాపీగా మళ్ళీ ఇట్లాంటి వైలేషన్స్ జరగకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటూ వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఎన్ని కేసెస్ ఉండవచ్చు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. అది కూడా మేము ట్రాఫిక్ పోలీస్ వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. దాదాపు ట్రాఫిక్ వైలేషన్స్ అంటే ఏ 9 వైలేషన్స్లో ఏవైతే మనకి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారో ఆ 9 వైలేషన్స్ గురించే మీకు చెప్తున్నాను. మిగతా వైలేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఆ వైలేషన్స్ గురించి ఇందులో ఈ లోక్ అదాలత్లో వాళ్ళు రాజీకి పెట్టలేదు. కాబట్టి ఈ 9 వైలేషన్స్ కేసులే మన నిజామాబాద్ డిస్టిక్లోనే దాదాపు 2,65,968 కేసులు ఉన్నాయి. 2,65,968 కేసులు అంటే ఆలోచించండి, 2,65,968 వెహికల్స్ ఉన్నాయా, లేకపోతే ఒక్క వెహికల్ మీద 2, 3, 4, 5, 6, 7, 8, 10 దాకా చలానాస్ ఉన్నాయా అనేది వాహనదారులకి తెలియాలి. ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తర్వాత ఈ 2,65,968 కేసులలో అంటే వైలేషన్స్లో దాదాపు 7,33,17,465 రూపాయల అమౌంట్ డ్యూ ఉంది. 7,33,17,465 రూపాయలు అమౌంట్ ఫైన్ అమౌంట్ డ్యూ ఉంది. సో గవర్నమెంట్ వారు ట్రాఫిక్ పోలీస్ వారు
సగానికి సగం వారు డిస్కౌంట్ ఇస్తున్నారంటే మీరు అందరూ ఆలోచించుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ ఆలోచించుకోండి. ఈ రోజైనా కట్టాలి, రేపైనా కట్టాలి, ఎల్లుండైనా కట్టాలి, లేదా మీ వాహనం సీజ్ చేయబడుతుంది. దానికంటే మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఈ నేషనల్ లోక్ అదాలత్ను మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వారందరికీ మరీ నేను చెప్తున్నాను. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. క్రిమినల్ కేసెస్లో ఏదైతే రాజీ పడదగిన నేరాలలో మాత్రమే ముందుకొచ్చి వారికి ఆ రాజీ పడడం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇరుపక్షాలు వాళ్ళు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీ పడితే మాత్రమే మేము ఆ రాజీని రికార్డ్ చేసుకొని కేసు క్లోజ్ చేసేస్తాము. సివిల్ కేసుల్లో అయితే కుటుంబ కేసులు ఉండొచ్చు, ప్రాపర్టీ కేసులు ఉండొచ్చు, అన్ని రకరకాల కేసులు ఉండొచ్చు. ఏ కేసులైనా కానీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కావచ్చు, కోర్టులో పెండింగ్ లేని కేసులు కూడా మీరు లోక్ అదాలత్కి మీరు అప్రోచ్ అవుతే ఆ కేసెస్ అన్నిటినీ మేము సెటిల్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ యొక్క కాలాన్ని, జీవితం అంటే చాలా విలువైనది, ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది. దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుక్కుంటూ కాలాన్ని వృధాయాపన చేయడం వల్ల జరిగేటటువంటి లాభం ఏమీ ఉండదు. అది కూడా మీరు మీ కుటుంబానికి కానీ మీ పిల్లలకి కానీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వదు. కాబట్టి ఇటువంటి ఏమన్నా ఉంటే మీరు క్లోజ్ చేసుకొని మీరందరూ కూడా హ్యాపీగా డబ్బును కూడా ఆదా చేసుకొని హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఇది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 21 తేదీన జరుగుతున్న సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడం, ఇది 21 తారీఖు ఒకటే రోజు ఇస్తారా, లేకపోతే ఎంతకంటే ముందు స్టార్ట్ చేస్తారు మీరు? ట్రాఫిక్ది చాలా ప్రస్తుతానికి 21 వరకు ఇవాళ కట్టుకోవచ్చా? అవలేదు అనుకోండి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ రేపటి నుంచి కౌంటర్స్ అంటే ఇప్పుడు మన దగ్గర చేయాలి కేసెస్. బోధన్లో ఎంతమంది ఉన్నారు? ఒక్కరు ఉన్నారు. ఆర్మూర్లో ఒక్కరు ఉన్నారు. మన దగ్గర 3 ఉన్నారు కానీ ఇద్దరికి ఆల్రెడీ టెన్యూర్ అయిపోయింది. సో ఇంకొకరు మాత్రమే ఉన్నారు. ఆయన మిగతా రెండింటికి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో మన దగ్గర కూడా ఒక్కరే ఉన్నట్టు లెక్క. సో ఎక్కడికక్కడ ఆర్మూరు డివిజన్లో, బోధన్ డివిజన్లో, నిజామాబాద్ డివిజన్లో ఎక్కడికక్కడ కూడా ఈ కేసెస్ సంబంధించి వైలేషన్ కేసెస్ సంబంధించి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ చేస్తారు. అది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రోజుకు ఎన్ని మ్యాక్సిమం వీలైతే అంటే ప్రతి వాళ్ళకి మన ట్రాఫిక్ పోలీస్ వారు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ చూసుకోవాలి వాళ్ళు. ఇది తెలియాలి వాళ్ళకి. ట్రాఫిక్ దగ్గర పోలీస్ దగ్గర కడదామా 1000 రూపాయలు, లేకపోతే ఇక్కడికి వచ్చి 500 కడదామా అనేది అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ వారు కూడా చెప్తారు. వారు నోటీస్ ఇచ్చేటప్పుడే చెప్తారు, బాబు ఇదిగో నీ వెహికల్స్ మీద ఇంత ఉంది, మా దగ్గర కడితే ఇంత, లేదు నువ్వు లోక్ అదాలత్కి వెళ్ళి కడితే ఇంత అని చెప్పి వారికి అవేర్నెస్ ఇస్తారు, నోటీస్ ఇస్తారు. అది తెలుసుకొని వాళ్ళు వస్తారు. కాబట్టి ఒకటేసారి మనం ఇన్ని లక్షల కేసులు చేయలేము. కాబట్టి రోజుకి వారు ఎన్ని నోటీసులు ఇవ్వగలిగితే అన్ని కేసులు మేము ప్రతిరోజు కూడా డిస్పోజ్ చేస్తాము. సో ప్రస్తుతానికి అయితే 21 వరకు అలా అనుకుంటున్నాము. ఆ 21 వరకు లోపల కాకపోతే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి నేను వారితో మాట్లాడతాను. సార్, ఇది వరకు ఇక్కడ మా దగ్గర కౌంటర్ పెట్టినప్పుడు ఖాళీ వెహికల్ నెంబర్ చెప్పగానే అందులో చూసేసుకొని డైరెక్ట్ వితౌట్ నోటీస్లో హాఫ్ అమౌంట్ కట్టిరు. మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి మీరుకే నోటీస్ తీసుకొని రావాలా, మళ్ళీ ఇక్కడ కట్టాలంటే అక్కడ లైన్ ఇక్కడ లైన్. మొబైల్ వచ్చినప్పుడు మేము చూసి అందులో టాప్ వైలేషన్స్ ఉంటాయి, ఎంబర్నే నోటీస్ ఇస్తాం. నోటీస్ సంతకం పెట్టి లోకదల్లో అంటే మీరు నోటీస్ని డైరెక్ట్గా మొబైల్ ఫోన్కే పెట్టేసుకుంటే ఇక్కడ కట్టేసుకుంటారు కదా. ప్రతి వాళ్ళ మీ దగ్గర లైన్ కట్టాలంటే మీ దగ్గర ప్రాబ్లం, మా దగ్గర లిస్ట్ ఉంది. మా దగ్గర టాప్ వైలేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిపిస్తున్నాం ఫోన్ చేసి. ఆల్రెడీ మేడం ఈరోజు చెప్పారు కాబట్టి మేము పిలుస్తున్నాం వాళ్ళని. మేమే పర్సనల్గా పిలుస్తున్నాము, నోటీస్ ఇస్తున్నాము షార్ట్ టైంలో. తర్వాత ఛార్జ్ షీట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసినాము. విత్ ఇన్ నో టైంలో మేము వెంటనే ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో. ఇబ్బంది ఏం కాదు. ఆన్లైన్లో అట్లాంటి ప్రాసెస్ అయితే లేదు, టెక్నికల్గా ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే వీరు ఎవరైనా మామూలు ప్రజానికం ఈరోజు న్యూస్ చూసి తెలుసుకున్నారు మనకి ఈ అవకాశం ఉందని, వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళండి. పోలీస్ కూడా పొమ్మంటున్నాం.
మరి వెహికల్ చెక్ చేసుకోండి, సంబంధిత పోలీస్ స్టేషన్ వెహికల్ చెక్ చేసుకోండి ఎన్నున్నాయో. అందరికి పంపిస్తామండి. ఆల్ పోలీస్ స్టేషన్స్, ఆల్ సబ్ డివిజన్స్ అందరికీ మేము ఈ నోటీస్ ఎలా ఉంటుంది, ఛార్జ్ షీట్ ఎలా ఉంటుంది, ఎట్లా కట్టాలి కూడా అని చెప్పేస్తాం. అప్ టు 50% అన్ని వివరిస్తాం. పోలీస్ స్టేషన్ మీద చాలు, అందరు ట్రాఫిక్ తీసుకొచ్చే అవసరం. ఇప్పుడు మా కౌంటర్ ఒకటి ఉన్నది, కోర్టులో ఒకటే కౌంటర్ కదా. ఒకటే కౌంటర్ ఉంది మనకి. 5 వైలేషన్స్ దగ్గర నుంచి 55 వైలేషన్ల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. 1-2 ఉన్న వాళ్ళకి లేదు, 1-2 ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికి లేదు. వాళ్ళు వెయిట్ చేయాలి 5 దాకా. ఎక్కువ మటుకు మీ సంఖ్యలో ఒక 1000 మంది కంటే ఎక్కువ మంది ఇవన్నీ కూడా మీకు ఇందాక చెప్పిన 2 లక్షల లేదు లేదు ఇవన్నీ కూడా టాప్ వైలేటర్స్. టాప్ వైలేషన్స్ టాప్ అంటే మీరు ఎంతకు తీసుకున్నారు? 10 మందికా 20 మందికా? కాదండి, ఇందాక మీకు నేను ఒక లెక్క చెప్పాను. 2,65,968 కేసులు ఇవన్నీ టాప్ వైలేటర్స్. వాళ్ళకి సౌకర్యం అట్టోడికి ఏం లేదు. సీనియర్ కావాలి కదా. జిల్లా జడ్జి గారికి దాని మీద 3 ఉన్నాయి. 3కి మనకు రాదు, 2కి మనకు రాదు, మనకు రానే రాదు. వైలేషన్స్ కేసెస్ లో కూడా ఇప్పుడు మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసేటువంటి కేసులు దాదాపుగా ఒక్కొక్క వెహికల్ మీద 5 నుంచి 55 చలానాలు ఉన్నటువంటి వైలేట్ చేసినటువంటి వాటికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. సో ఒక్కొక్క వెహికల్ మీద 5 చలానాల కంటే ఎక్కువ ఉంటే వారందరూ కూడా సంప్రదించవచ్చు కోర్టుకి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం. గౌరవ జిల్లా జడ్జి గారు చెప్పినట్టు చాలా రోజుల తర్వాత ఎంబీ యాక్ట్ వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో 9 రకాల వైలేషన్స్ని పరిగణలో తీసుకొని మెగా లోక్ అదాలత్లో దీంట్లో ప్రవేశపెట్టి ప్రజలైతే హయ్యెస్ట్ టాప్ వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిగణలో తీసుకొని భారం తగ్గించాలని ప్రజల్లో ఒకటేమో అవగాహన, రెండోది కొంచెం ఆర్థిక భారం తగ్గించాలి. మేడం చాలా చొరవ తీసుకొని ఈ విషయాన్ని నిజామాబాద్ పోలీస్ పరంగా చూస్తే కమిషనరేట్లో 600 పొందని ఈ 3 సబ్ డివిజన్స్లో కూడా ఇప్పుడు ఒక ఎస్ఓపి ఉంది మాకు. దాని ప్రకారం ఎవరైతే హైయెస్ట్ వైలేటర్స్ ఉన్నారో వాళ్ళని పరిగణనలు తీసుకొని ఈ 9 రకాల వైలేషన్స్ని మేము 5 నుంచి 55 చాలాన్స్ పెండింగ్ ఉన్న వ్యక్తులు మాత్రమే 38,193 వెహికల్స్లో ఈ చాలాన్స్ ఉన్నాయి. వీళ్ళను అవగాహన కల్పిస్తాం. ఫస్ట్ టైం మేము నోటీస్ ఇస్తాం. నోటీస్లో చెప్తాం మీ మీద ఎంత చాలా పెండింగ్ ఉందో గురించి. రెండోది ఒకవేళ మీరు మీ సేవలో కట్టుకుంటే 100% కట్టవలసి వస్తుంది. మేడం డీజే గారు చొరవ తీసుకొని దీన్ని మెగా లోక్ అదాలత్లో మేము మా ఛార్జ్షీట్తో పాటు ఎప్పుడైతే మా నోటీస్ని పరిగణనలో తీసుకొని మేము కట్టము లోక్ అదాలత్లో మేము ప్రవేశపెట్టండి అని చెప్తే మేము ఒక ఛార్జ్షీట్ ప్రిపేర్ చేసి ఆ వైలేటర్స్ని ఉన్న చాలాల్లో ఎంబీ యాక్ట్ ఎంత ఉంది, వైలేషన్ ఎంత, డబ్బులు ఎంత కట్టాలి అనేది ఒక ఛార్జ్షీట్లో తీసుకొని వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దాంట్లో గౌరవ కోర్టు అప్ టు 50% దీంట్లో పరిగణనలు తీసుకుంటుంది. దాన్ని బట్టి ఇట్లాంటి అవకాశాన్ని మళ్ళీ నిజామాబాద్ ప్రజలందరూ, ఇది ట్రాఫిక్కే ఒక్కటే కాదు, గౌరవ జిల్లా న్యాయమూర్తి గారు చొరవ తీసుకొని బోధన్లో, ఆర్మూర్లో, నిజామాబాద్లో పోలీస్ స్టేషన్లో కూడా మీరు అప్రోచ్ కావచ్చు. ట్రాఫిక్ పోలీస్ స్టేషనే కాకుండా ఇక్కడ ఉన్న 6 పోలీస్ స్టేషన్లు, రూరల్ పోలీస్ స్టేషన్, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ వైలేషన్స్ ఒక ఎస్ఓపి మేము అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులేట్ చేస్తాం. మీకు నోటీస్ ఎలా ఉంటుందో ప్రొఫార్మా పంపిస్తాము. రెండవది ఛార్జ్షీట్ ప్రొఫార్మా కూడా ఇదంతా ఎస్ఓపి ప్రకారం చేస్తాం. దీని ప్రకారం ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేసే అవసరం లేదు. మా దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో టాప్ వైలేషన్ సంబంధించిన లిస్ట్ ఉంది. ఇదంతా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫర్నిచ్ చేస్తాం, పంపిస్తాము. వాళ్ళు కూడా మీకు ఒక ఆఫీసర్, డిసిగ్నేటెడ్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళు మీకు చెప్తారు, ఫోన్ చేస్తారు. మేము ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తాం, మీ మీద ఫలానా వ్యక్తికి ఎన్ని వైలేషన్స్ ఉంది, టైప్ ఆఫ్ వెహికల్ ఏంది, చైలాన్ వైలేషన్ చేస్తే ఎంత ఉంది, ఎన్ని చాలాన్ పెండింగ్ కూడా వివరించి నోటీస్ సర్వ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో మెగా లోక్ అదాలత్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సన్నద్ధమై మేమంతా మీ ముందుకు వచ్చినాం. మీరందరూ ఆలోచించి ఈ మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. గౌరవ జిల్లా న్యాయమూర్తి గారు వాళ్ళకు ఏదైతే డిసిప్లినేటెడ్ కోర్ట్స్ రేపు మార్నింగ్ నుంచి అదనంగా పనిపత్రుడు పెరుగుతుంది కాబట్టి ఇది మామూలుగా క్రిమినల్ సివిల్ కోర్ట్సే కాకుండా ఈ ఎంబీ యాక్ట్ వైలేషన్స్ అనేది చాలా రోజుల తర్వాత కొత్తగా మళ్ళీ
జిల్లా న్యాయమూర్తి గారు సౌహృదయంతో రేపటి నుంచి ప్రవేశపెడుతున్నారు. ఇది మేము ఫోన్లు చేస్తున్నాం వైలేటర్స్కి, చెప్తున్నాం, ఈ ప్రొసీజర్ అంతా చెప్తున్నాము. రేపటి నుంచి బోధన్లో, ఆర్మూర్లో, నిజామాబాద్లో కూడా మార్నింగ్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ కోర్టుకే మార్నింగ్ కోర్టులో రేపటి నుంచి ఈ మెగా వైలేషన్స్ ఎన్బిఆర్ ప్రవేశపెడుతున్నాం. రేపటి నుంచి అది అమలవుతుంది. ఛార్జ్షీట్ ప్రొడ్యూస్ చేస్తాం.